ఈరోజు ఈ వీడియోలో మనం విదురుడి గురించి తెలుసుకుందాం. ఆయనకి అన్ని అర్హతలు ఉన్నాయి. కానీ శాపం ఉండటం వల్ల రాజు కాలేకపోయాడాయన. ఈరోజు మనం విదురుడికి ఉన్న శాపం ఏమిటో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా విని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ విదురుడు రాజు కాలేకపోయాడు. విదురుడు చాలా తెలివైనవాడు. ఆయనకి శాస్త్రాలు, వేదాలు, రాజనీతి, పాలనా వ్యవస్థ గురించి మంచి జ్ఞానం ఉంది. వీటన్నిటిని విదుర నీతిగా అందరికీ అందించాడు. ఇంత జ్ఞాన సంపన్నుడు కావడం చేతనే ఆయనను మహాత్మా విదురుడు అని కూడా పిలుస్తారు. రాజు కావడానికి ఉండవలసిన అన్ని అర్హతలు విదురుడికి ఉన్నాయి. కానీ ఆయన రాజు కాలేకపోయాడు. దీని వెనక ఒక శాపం ఉందని పురాణ కథనాలు చెబుతున్నాయి. విదురుడు గత జన్మలో ఎవరంటే మాండవ్య అనే సన్యాసి ఋషి ఉండేవాడు. ఒకసారి రాజదూతలు అతని ఆశ్రమంలో కొంతమంది దొంగలను పట్టుకున్నారు. వారికి ఆశ్రయం ఇచ్చాడనే నింద కారణంగా ఆ ముని కూడా శిక్ష అనుభవించాల్సి వచ్చింది. తరువాత అతను నేరుగా యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి, "ఏ నేరానికి నాకు ఇలా శిక్ష పడింది?" అని అడిగాడు. దీనికి యముడు బదులిస్తూ, "నువ్వు చిన్నప్పుడు ఒక కీటకం తోకలో సూదిని గుచ్చావు. దాని కారణంగానే ఈ శిక్ష విధించబడింది" అని సమాధానం ఇచ్చాడు. యముడి సమాధానం విన్న ఋషి కోపోద్రిక్తుడయ్యాడు. ఆ తర్వాత యముడితో ఇలా అన్నాడు: "బాల్యంలో చేసిన ఇంత చిన్న నేరానికి నాకు ఇంత పెద్ద శిక్ష పడింది. నువ్వు బానిస కుమారుడిగా భూమిపై జన్మించవలసి వస్తుంది" అని శపించాడు. మాండవ్యముని ఇచ్చిన ఈ శాపం కారణంగా యమరాజు విదురుడి రూపంలో జన్మించాడు. మహాభారతంలో వివరించిన కథ ప్రకారము సత్యవతి శంతనుల కుమారుడు విచిత్రవీర్యుడు. ఈయన అంబిక, అంబాలికలను వివాహం చేసుకున్నాడు. కానీ అతనికి పిల్లలు లేరు. అతను చాలా చిన్న వయసులోనే మరణించాడు. భీష్ముడు జీవితాంతం వివాహం చేసుకోనని ప్రతిజ్ఞ చేయటంతో హస్తినాపుర సింహాసనాన్ని ఎవరు అధిష్టిస్తారనే దానిపై సంక్షోభం తలెత్తింది. అప్పుడు సత్యవతి వేదవ్యాసుడిని గుర్తు చేసుకుంది. సత్యవతి వేదవ్యాసునితో, "నా రాజవంశాన్ని నాశనం నుండి కాపాడాలంటే నువ్వు నా ఆజ్ఞల్లో ఒకదాన్ని పాటించాలి" అని చెప్పింది. అంబిక, అంబాలికల నుండి మీరు పిల్లల్ని కనాలని నేను కోరుకుంటున్నాను అని చెప్తుంది. వేదవ్యాసుడు సత్యవతి ఆజ్ఞను పాటించాడు. రాణి అంబిక వేదవ్యాసుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన రూపానికి భయపడి కళ్ళు మూసుకుంది. అప్పుడు వేదవ్యాసుడు సత్యవతితో, "మొదటి రాణి నన్ను చూసిన తర్వాత కళ్ళు మూసుకుందని, దానివల్ల ఆమెకు గుడ్డి కొడుకు పుడతాడని చెప్పాడు." తరువాత అంబాలిక వేదవ్యాసుని దగ్గరికి వెళ్ళింది. కానీ భయంతో పాలిపోయింది. వేదవ్యాసుడు సత్యవతి వద్దకు వెళ్ళి, మరొక రాణి కూడా భయం కారణంగా పాలిపోయిందని, దాని కారణంగా ఆమెకు పుట్టిన కుమారుడు వ్యాధితో బాధపడతాడని చెప్పాడు. ఇది విని సత్యవతి చాలా బాధపడింది. రాణి అంబాలికకు మళ్ళీ వేదవ్యాసుని వద్దకు వెళ్ళమని కోరింది. కానీ రాణి స్వయంగా వెళ్ళలేదు. ఆమె స్థానంలో తన పని మనిషిని పంపింది. వేదవ్యాసుని రూపాన్ని చూసిన తరువాత ఆ పని మనిషి ఏమాత్రం భయపడలేదు.
ఈసారి వేదవ్యాసుడు తల్లి సత్యవతి వద్దకు వచ్చి, "ఈ పని మనిషి గర్భం నుండి చాలా తెలివైన కుమారుడు పుడతాడని చెప్పాడు. దీని ఫలితంగా అంబికకు ధృతరాష్ట్రుడు అనే అందకుమారుడు జన్మించాడు. అంబాలిక గర్భం నుండి జన్మించిన పాండు అనే కుమారుడు పుట్టినప్పటికీ వ్యాధులతో బాధపడుతూ ఉన్నాడు. కానీ పని మనిషి గర్భం నుండి జన్మించిన విదురుడు తెలివైనవాడు కావడమే కాకుండా శాస్త్రాలు, వేదాల్లో కూడా జ్ఞాని అయ్యాడు. కానీ పని మనిషి కొడుకు అనే కారణంతో రాజు కాలేకపోయాడు." ఇదండి విదురుడి గురించి వివరాలు. వీడియో మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.